హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మన ఈ వీడియోలో చూడండి, ఇంకా క్లాక్ ప్రాబ్లమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ టైం 3:30 అయింది అనుకోండి. టైం 3:30 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ సౌత్ డైరెక్షన్లో ఉంటే హవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో క్లాక్ ప్రాబ్లమ్స్లోనే సో అంటే ఒక డైరెక్షన్ ఇస్తారు, హవర్స్ హ్యాండ్ కానీ మినిట్స్ హ్యాండ్ కానీ ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంకొక దాన్ని డైరెక్షన్ అడుగుతారు అనమాట. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనకి డైరెక్షన్స్ కంపల్సరీగా ఇవి తెలియాల్సి ఉంటుంది. అందరికీ తెలిసిందే ఏంటి, పైకి నార్త్, కిందకి సౌత్, ఇటు వెస్ట్, ఇటు ఈస్ట్. ఓకే, సో ఈ నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఏంటి, నార్త్ ఈస్ట్. ఓకే, సౌత్కి ఈస్ట్కి మధ్యలోది సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలోది సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, సో ఇది ఈజీ, మొత్తం అందరికి తెలిసిన డైరెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, టైం 3:30 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ సౌత్ డైరెక్షన్లో ఉంటాయి, హవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం 3:30 అయింది, రైట్. టైం 3:30 కాబట్టి సో 3:30 అయినప్పుడు ఎలా ఉంటుంది, సో 3కి కొంచెం కిందకు ఉంటుంది అండ్ 30 ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, మినిట్స్ అండ్ సౌత్ ఇచ్చాడు. సో ఇదేంటి, ఇటు సౌత్ ఉంది. ఓకే, కిందకే సౌత్ ఉంది. కిందకి సౌత్ ఉంటే ఈ సైడ్ మనకి ఏమొస్తుంది, ఈస్ట్ వస్తుంది. ఇది కొంచెం చిన్నది కిందకు ఉంటుంది, బట్ మనం ఈస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఆప్షన్స్లో ఈస్ట్ ఇవ్వకపోతే అప్పుడు మీరు సౌత్ ఈస్ట్ తీసుకోవచ్చు. కానీ ఆప్షన్స్లో మోస్ట్లీ ఇది చిన్నదే కాబట్టి స్లాంగ్ పర్లేదు, ఈస్ట్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈస్ట్ ఇస్తే ఈస్ట్కి వెళ్ళిపోతాం ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ టైం 4:30 అయినప్పుడు, ఓకే, టైం 4:30 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ నార్త్ డైరెక్షన్లో ఉంటాయి, హవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. టైం 4:30 కాబట్టి చూడండి, ఇది మినిట్స్ హ్యాండ్ 30, 4 వచ్చి 4:30 అంటే ఇది హవర్స్ హ్యాండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉందంట, నార్త్ డైరెక్షన్లో ఉంది. సో దీన్ని మీరు ఏం చేస్తారు, మీరు సింపుల్గా జస్ట్ మీరు వేసుకున్న పేపర్ని జస్ట్ ఇలా రొటేట్ చేశారనుకోండి. ఓకే, సో పైకి నార్త్ డైరెక్షన్ వచ్చింది, సో పక్కకి ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. ఓకే, సో ఈ సైడ్ ఇది నార్త్ అయితే ఇది వెస్ట్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. ఓకే, సో నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది, ఏమొస్తుంది, నార్త్ వెస్ట్. సో డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్ అనమాట. సో హవర్స్ హ్యాండ్ డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్ అని వెంటనే మనం చెప్పచ్చు. ఓకే, సో అలాగే టైం 7:15 అయింది, మినిట్స్ హ్యాండ్ వచ్చి సౌత్ డైరెక్షన్ అంట, అప్పుడు హవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో 7:15 డయాగ్రామ్ వేసుకుంటే మనం మినిట్స్ హ్యాండ్ 15 ఉంది, హవర్స్ హ్యాండ్ 7 దగ్గర ఉందంట, ఇంతే కదా. 7:15 అయింది టైం. ఓకే, ఇప్పుడు ఏంటి, మనల్ని ఏమడుగుతున్నాడు, సౌత్లో ఉందంట. ఎస్, ఇది సౌత్ అయితే, మినిట్స్ హ్యాండ్ సౌత్ అయితే హవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్ అవుతుంది. సో ఇది సౌత్ కాబట్టి ఏం చేస్తారు, జస్ట్ మనం దీన్ని ఇలా టర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇది సౌత్ అవుతుంది, సో ఇదేమవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇదేమవుతుంది, వెస్ట్ అవుతుంది. సో మధ్యలో ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి, నార్త్ వెస్ట్. ఓకే, మనకి ఏమొస్తుంది, నార్త్ వెస్ట్. సింపుల్గా ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. టైం 12:30 అయింది, మినిట్స్ హ్యాండ్ వచ్చి వెస్ట్ డైరెక్షన్ ఉందండి. టైం 12:30 అంటే 30 వచ్చి కిందకు ఉంటుంది, 12:30 కాబట్టి చిన్న టిల్ట్ ఉంటుంది. ఓకే, అంటే 12కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆపోజిట్లో ఉంది. సో ఇది వెస్ట్ అయితే ఇది ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా చెప్పేయచ్చు మనం, ఇది వెస్ట్ అయితే ఇది ఈస్ట్ అవుతుంది. ఓకే, సో ఆపోజిట్లో ఉంది కాబట్టి వెస్ట్ ఈస్ట్. అదే టైం 6:30 అయింది అనుకోండి, 6:30 అయితే సేమ్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి కదా, రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి ఆల్మోస్ట్గా. సో ఈస్ట్ అయితే ఇంకోటి కూడా ఈస్ట్ అవుతుంది, వెస్ట్ అయితే వెస్ట్ అవుతుంది, నార్త్ అయితే నార్త్ అవుతుంది, సౌత్ అయితే సౌత్ అవుతుంది. సో ఇలా మనం
ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టైం 1:45 అయింది. అలా అయితే 45 మినిట్స్ అండ్ సౌత్ డైరెక్షన్లో ఉందంట. ఫస్ట్ టైం 1:45 అయింది కాబట్టి ముందు 45 తీసుకొని 45 ఈ సైడ్ ఉంటుంది. టైం 1:45 1 కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, 1కి 2కి మధ్యలో ఆల్మోస్ట్ 2కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, ఇది సౌత్ అంట. ఇది సౌత్ కాబట్టి జస్ట్ ఏం చేస్తాం, ఇలా టర్న్ చేసుకుంటాం అంతే. సో ఇలా టర్న్ చేసుకుంటే ఇదేమొస్తుంది, నార్త్ వస్తుంది. ఇదేమొస్తుంది, వెస్ట్ వస్తుంది. సో ఇదేమవుతుంది, నార్త్ వెస్ట్ అవుతుంది. ఓకే, మనకు అన్నీ ఎక్కువ నార్త్ వెస్ట్లే వచ్చాయి. ఓకే, సో ఇలా మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ ఏముంది, డైరెక్షన్స్ కరెక్ట్గా ముందు ఇచ్చిన ఆ టైం బట్టి కరెక్ట్గా డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, టైం 12:40 అయింది. ఇంతవరకు మినిట్స్ అండ్ డైరెక్షన్స్ చూపించాను మొత్తం ఇట్లా, కానీ ఇక్కడ హవర్స్ అండ్ డైరెక్షన్ వెస్ట్ అంట. అలా అయితే మినిట్స్ అండ్ డైరెక్షన్ ఏంటి? సో ఈ ప్రాబ్లం మీరు ఇప్పుడు చెప్పాలన్నమాట. ఓకే, కింద కామెంట్ చేయండి దీని ఆన్సర్ చేసి. సో మినిట్స్ అండ్ డైరెక్షన్ ఏంటో మీరు చెప్పాలి. హవర్స్ అండ్ డైరెక్షన్ వచ్చి వెస్ట్ అంట. ఓకే, సో 12:40 అంటే డయాగ్రామ్ ఏముంది, ఇది 12, ఇది 40. ఓకే, సో చిన్న టిల్ట్ ఉంటుంది. ఓకే, మనం ఎలా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సేమే వస్తాయి అన్నమాట. ఓకే, సో చూసి దీని ఆన్సర్ చేయండి. సో 40 మినిట్స్ అండ్ డైరెక్షన్ ఏంటో చెప్పాలి. ఓకే, కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.